హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఒక సింపుల్ టేస్టీగా ఉండే ఒక రసం అనమాట. అది కూడా బీట్రూట్తో మనకి ఎంతో హెల్దీ అయిన బ్లడ్ ఇంప్రూవ్ చేసే ఒక హెల్దీ అయిన బీట్రూట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసం ఒకసారి ఈ వీడియో చూసి మీరు ఒకసారి చేయండి, మీ వాళ్ళకి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే రెండు టమాటో పెద్దవైతే తీసుకున్నానండి. అవి కూడా కట్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం విజిల్ అయితే వేయించుకోవాలండి. విజిల్ వేయించుకొని దాని పేస్ట్ అయితే కొట్టుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. చేసిన తర్వాత మనం దీంట్లో కొంచెం ఏంటంటే 2 టేబుల్ స్పూన్ కందిపప్పు అయితే వేసుకోవాలి. కొంచెం సేపు నానబెట్టి ఆ కందిపప్పు అయితే వేసుకొని దాంట్లో మొత్తం నేను కట్ చేసినవి అన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. వేయించిన తర్వాత అది మెత్తగా పేస్ట్ అయితే ఆడుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఒక 2 విజిల్స్ అయితే వేయించేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. పిల్లలకు కూడా పెట్టండి. వీక్లీలో 2 టైమ్స్ అన్నా మీరు ఇది చెయ్యండి. చాలా హెల్దీ అనమాట. చూసారు కదా, ఇలా ఈ విధంగా అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. నేను 2 విజిల్స్ వేయించేసుకున్నాను. తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మనం ముందుగా చింతపండు, మనకి పులుపు తగ్గట్టు కొంచెంగా చింతపండు అయితే తీసుకున్నాను. అది కూడా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందనమాట. ఇవన్నీ మనం మిక్సీ జార్లో చల్లారిన తర్వాత వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నేను చూపిస్తున్న విధంగా చింతపండు రసం అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని మనకి పులుపు తగ్గట్టు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి కొంచెం చిక్కగా కాకుండా మనకి రసంలా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే మనం పోపుకి నేను చూపిస్తున్న విధంగా చూసుకోండి. ఏంటంటే ఎండుమిర్చి, ఆనియన్, మనకి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ప్రజెంట్ అయితే లేదండి. కాబట్టి మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నమాట. ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ రసం ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా పొంగులు రావాలి. ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి పచ్చిది వేసాం కదండి చింతపండు, అదైతే కొంచెం సేపు అయితే పొంగు రావాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసి ఫైనల్గా మనం దీంట్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అదే ఏంటంటే కొంచెం ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ కలిపి మనం పేస్ట్ అయితే లైట్గా పొడిగా కొట్టుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం అయితే వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట అండి. చారుకు కూడా చాలా టేస్ట్ వస్తుంది. అది వేసుకున్న తర్వాత 2 పొంగులు రావాలన్నమాట. చూసారు కదా, ఇలాగనమాట అండి. చాలా చాలా బాగుంది. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.